వెల్కమ్ బ్యాక్. గోదావరి బంకచర్ల లింక్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాటు పట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. మంచిర్యాలలో జరిగిన సదస్సులో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బాల్కా సుమన్ మహాన్యూస్తో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్కి దమ్ము ఉంటే తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అంటున్న మాజీ ప్రభుత్వ విప్ బాల్కా సుమన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గోదావరి బంకచర్లకు సంబంధించి లింక్ ప్రాజెక్టును రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తూ అందులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర నాయకులు అదేవిధంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ గారు ఉన్నారు. ముఖ్యంగా సదస్సుల ద్వారా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ సదస్సుల ద్వారా ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తుంది అంటే ఈ గోదావరి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తరలించి తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నటువంటి తీరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ కలిసి చేస్తున్నటువంటి కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుగా మా విద్యార్థులను, యువతను వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు కానీ, కట్టే ప్రాజెక్టులు కానీ, గోదావరి నది మీద కట్టిన ప్రాజెక్టులు కానీ, కట్టబోయే ప్రాజెక్టులు కానీ, వాటికి సంబంధించినటువంటి నీటి కేటాయింపుల విషయంలో గతంలో నుండి చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ చెప్తా ఉన్నాడు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు లేఖలు రాసిండు. అదేవిధంగా గోదావరిలో న్యాయంగా మాకు రావాల్సినటువంటి 968 టీఎంసీల నీళ్ళ వాటాను ఒప్పుకుంటలేడు. ఇటువంటి పరిస్థితుల్లో మా నీళ్ళ వాటాను ఒప్పుకోకుండా మా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నువ్వు లేఖలు రాసి ఇవాళ మా దగ్గర నుంచి మా నీళ్ళ కేటాయింపులు ఉండగా మా రైతాంగానికి నీళ్లు రాకుండా నువ్వు ఆంధ్రకు, రాయలసీమకు గోదావరి నీళ్ళని తీసుకొని పోతావంటే డెఫినెట్గా దాన్ని ఒప్పుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. నీ మనిషి కాబట్టి, నీ శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడు కావచ్చు, కానీ తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ కోసం పుట్టినటువంటి మా పార్టీ డెఫినెట్గా ఒప్పుకోదు. ఆ దిశగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి, తెలంగాణ నీళ్ళ హక్కులు కాపాడడానికి, తెలంగాణ రాష్ట్రం వాటా తెలంగాణ రైతాంగంకు రావడం కోసం మేము పోరుబాట పట్టినాం. దాంట్లో భాగంగా మన ఉప్పల్లో రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సు ఈ అంశం మీద నిర్వహించినాం. జిల్లాల వారీగా ఇవాల్టి నుంచి జిల్లా సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ మంచిర్యాల, ఆసిఫాబాద్ 2 జిల్లాలకు సంబంధించినటువంటి సదస్సు, విద్యార్థి సదస్సు ఇక్కడ మంచిర్యాల జిల్లా ఆఫీసులో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మన దగ్గర ప్రాణహిత నీళ్ళు కూడా వృధాగా అవుతున్నాయి మీరు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏమైనా కార్యాచరణ ఏమైనా చేపట్టేది ఉందా దీనిలాగా? అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న కాంపోనెంట్ మేడిగడ్డ బ్యారేజ్, దాంట్లో 2 పియర్స్ కుంగితే దాన్ని బాగు చేయకుండా నీళ్లను కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఎత్తిపోసి తెలంగాణ రైతాంగానికి ఇవ్వకుండా, మా చెరువులు నింపకుండా ఇవాళ నీళ్ళన్నీ కిందికి పోనిస్తున్నాడు. ప్రాణహిత గోదావరి నీళ్ళన్నీ కిందికి పోనిస్తున్నాడు. కారణం ఏంది? ఆ నీళ్లు కిందికి పోతున్నటువంటి తరుణంలో నీళ్ళు కిందికి పోతున్నాయి కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆ నీళ్ళని తీసుకోవాలనేది ఒక పెద్ద కుట్ర రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, మోడీ డైరెక్షన్ మేరకు. సో నీళ్ళని కిందికి పోనిచ్చడం అనేది కుట్ర, నీళ్ళని ఎత్తిపోయకపోవడం కుట్ర. సో ఆ కుట్రను సమర్థవంతంగా రేవంత్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా దీని విషయంలో భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటాం. మా పార్టీ అధిష్టానం ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది నిర్ణయిస్తే, ప్రస్తుతం మేము మాత్రం ఈ అంశంలో తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ యువతను, తెలంగాణ విద్యార్థుల్ని, తెలంగాణ ప్రజల్ని, రైతాంగాన్ని సమాయత్తం చేయడం, వాళ్ళను మానసికంగా మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని వాళ్ళకు తెలిపి మనం భవిష్యత్తులో పోరుబాట పట్టడానికి, వాళ్ళను సంసిద్ధుల్ని చేయడానికి ఈ రకమైనటువంటి సదస్సులు నిర్వహిస్తాను. డెఫినెట్గా నీళ్ళల్లో నుంచి పుట్టిన నిప్పే మా పార్టీ, ఈ గులాబీ జెండా. కాబట్టి ఇలా తెలంగాణ నీళ్లకు సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర విషయంలో డెఫినెట్గా గట్టిగా భవిష్యత్తులో ముందుకు పోతాం. నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతున్న ఒక విషయం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు కుక్కిన పేనులు లెక్కున్నారు చాలామంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రులు నీళ్ళని తీసుకుపోతామని మాట్లాడతారు, మహారాష్ట్ర మంత్రి ఊళ్ళని తీసుకొని పోతామని మాట్లాడతాడు. అంటే ఏం జరుగుతుంది? కేసీఆర్ గారు ఇవాళ లేకపోవడం వల్ల, ప్రభుత్వం లేకపోవడం వల్ల, ప్రభుత్వం పెద్దగా లేకపోవడం వల్ల మహారాష్ట్ర ఊళ్ళని తీసుకొని పోతూ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ నీళ్ళని తీసుకొని పోతూ ఉంటుంది. కాబట్టి దీని విషయంలో కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఏ పార్టీ ఎటువంటిది, ఏ నాయకుడు ఎటువంటి వాళ్ళు, ఎవరు ఉంటే తెలంగాణకు బాగుంటుంది, ఎవరు నిజంగా తెలంగాణ కోసం పేగులు దిగేదాకా కొట్లాడతారు, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజులేని పోరాటం చేస్తారనేది ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మొత్తంగా చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నాడు, నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నాడు. 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి వాళ్ళు కూడా దద్దమ్మల కంటే హీనంగా తయారైపోయి వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు ఈ అంశంలో. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేస్తున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళు మాట్లాడతలేరు. అంటే దీన్ని బట్టి ఇదంతా ఒక నెక్సెస్. తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా కలిసిపోయి ఇవాళ తెలంగాణ నిండబెట్టాలని, తెలంగాణ గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇవాళ రేవంత్ రెడ్డి రాజీ పడతారేమో చంద్రబాబు నాయుడుతోని, కానీ రాజీ లేని పోరాటం డెఫినెట్గా కేసీఆర్ గారు మేమంతా కూడా తెలంగాణ రైతాంగం కోసం ఖచ్చితంగా చేస్తాం. ఆ దిశగా ఈ సదస్సులు అన్ని జిల్లాల్లో నిర్వహించి భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటాం. చెప్పండి, కాళేశ్వరం కమిషన్ గురించి ఏం చెప్పదలుచుకుంటారు? ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కాళేశ్వరం కమిషన్ మీద ఏం బీఆర్ఎస్ పార్టీ స్పందన? కమిషన్ నివేదిక నిన్న ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బుజ్జ గారికి ఇచ్చారు. నిన్న ఇరిగేషన్ సెక్రటరీకి ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు వాళ్ళ పేపర్లలో కేసీఆర్ వైపే వీళ్ళన్నీ కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిందని చెప్పి వీళ్ళు మొత్తం నిన్న రిపోర్టు చూసి అది ఇప్పటిదాకా మంత్రికే రిపోర్టు పోలే, మంత్రి ముఖ్యమంత్రికి ఇవ్వలే, దాని మీద శాసనసభలో చర్చ జరగలే. దాన్ని బట్టిగా కమిషన్ ఏమిచ్చింది ఏందనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టినట్టు మొత్తంగా వాళ్ళ కేసీఆర్ఏ బ్యారేజ్లు నిర్ణయించమన్నాడు, కేసీఆర్ఏ స్థలాలు నిర్ణయించమన్నాడు, కేసీఆర్ఏ కట్టిండు, కేసీఆర్ఏ పెట్టిండు అని మొత్తం కేసీఆర్ గారిని టార్గెట్ చేసి డెఫినెట్గా ఇది మంచి సాంప్రదాయం కాదు. సరే, కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చినాక అది ఏం నివేదిక ఇచ్చినా చూసి దాని మీద రెస్పాండ్ అవుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా అతను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందులో భాగంగా తెలంగాణ వాటర్ రావాల్సిన నీటిని వృధాగా ఆంధ్ర ప్రాంతాన్ని పంపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే అనర్హతపడ్డటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.